కూటమిలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారాయి. కూటమిలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయ లోపాలున్నాయి అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ చంద్రబాబు గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అమిత్ షా గారు, మోదీ గారు, జేపీ నడ్డా గారు ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్, హాయ్ సార్. హలో. కూటమిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారాయని, గతంలో కూటమిలో నాయకుల మధ్య సమన్వయ లోపాలు ఉన్నాయని కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ప్రధాని మోదీ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటేంటంటే కూటమి ఏర్పడ్డాయి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఏర్పడ్డాయి. కూటమి ఏర్పడినటువంటి తొలి రోజుల్లో ప్రత్యర్థి పార్టీలు, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా చేసినటువంటి ప్రచారం ఏంటంటే ఈ కూటమి అనేది నిలవదు, ఈ కూటమి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ఉన్నటువంటి కూటమి, కాబట్టి ఈ కూటమి నిలిచేటువంటి అవకాశం లేదు, ఈ కూటమి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటి ప్రచారం చేశారు. అయితే రాను రాను కూటమిలో సఖ్యత పెరుగుతూ వస్తుంది. తర్వాత ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, త్యాగం చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడింది. ఆ త్యాగం అనేది జనసేన నుంచి మొదలై తెలుగుదేశం పార్టీ మీదుగా ఇప్పుడు బీజేపీ వరకు వెళ్ళింది. బీజేపీ కూడా కొన్ని త్యాగాలకు సిద్ధపడుతుంది ఇప్పుడు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పెరిగింది అనేటువంటి అభిప్రాయం ఢిల్లీకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు ఆయన సీనియారిటీ, ఆయన వ్యూహాలు, ఆయన చిత్రత మీద మొత్తం కాన్ఫిడెన్స్ లెవెల్ ఢిల్లీలో పెరిగిందని చెప్పి ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇటీవల వచ్చినటువంటి సర్వేలు మనం చూస్తే దాదాపుగా జాతీయ సర్వేలు ఒక 12 సర్వేలు దాకా వచ్చాయి. ఈ 12 సర్వేల్లో 10 సర్వేలు చాలా క్లియర్గా ఏం చెప్పాయంటే కూటమి అనేది 20 నుంచి 23 లోక్సభ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక ఒపీనియన్ని వ్యక్తం చేశాయి మెజారిటీ సర్వే సంస్థలు. జనరల్గా ఈ సర్వే సంస్థలు ఇచ్చేటువంటి రిజల్ట్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు, రాజకీయ పరమైనటువంటి విభాగం ఉంటుంది ఢిల్లీలో, అది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఆ సమాచారాన్ని పిఎంఓకి కానీ, లేదంటే కేంద్ర హోంశాఖకి కానీ, లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కానీ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వేలని పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు బలం ఏంటి రాజకీయంగా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని కాదని చెప్పి ఏమి జరగదు అక్కడ రాజకీయం అనేది ఒక స్పష్టత వచ్చేసింది. దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వీలున్నంత వరకు ఎంత అండగా నిలబడితే, ఎంత మద్దతు ఇస్తే అన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి, ఒక ఒపీనియన్కి వాళ్ళు వచ్చేసారు. వచ్చి ఉంటారు, సహజంగా వస్తారు, ఎందుకంటే పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి కాబట్టి. చంద్రబాబు నాయుడికి సహకారం అందించకపోతే రేపు మళ్ళీ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఈక్వేషన్స్ మారినప్పుడు స్టెబన్గా నిలబడాలి చంద్రబాబు నాయుడు, లేదంటే ఎన్డీఏ కూటమిలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ప్రీ ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి తాను అనుకున్న విధంగా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఒపీనియన్కి ఇప్పుడు వచ్చినటువంటి సర్వేల ఆధారంగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. నరేంద్ర మోడీ చిలకలూరుపేటలో సభ పెట్టినప్పుడు ఆయన ప్రసంగం విన్న తర్వాత 2014లో చంద్రబాబు నాయుడిని ఏ విధంగా గౌరవించారో ఆ తరహాలో గౌరవించలేదు అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసింది. అప్పుడేమో చంద్రబాబు జీ అని చెప్పి అన్నారు, ఇప్పుడేమో చంద్రబాబు అన్నాడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే గౌరవం లేదు, నరేంద్ర మోడీకి అసలు లెక్క లేదు అనేటువంటి ఒపీనియన్ని బాగా ఫ్లేవర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాన్ని కూడా అదే విధంగా మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కొంత తొలి రోజుల్లో ఆ ప్రచారాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారాన్ని కొంతవరకు కొంతమంది నమ్మగలిగేలా చేశారు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మన వాసుదేవ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నట్టు వాసుదేవ రెడ్డిని ఇమీడియట్గా ఆయన్ని బదిలీ చేసేసారు. ఆ తర్వాత 6 IPSలు, 3 IASలని
బదిలీ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి వాళ్ళని బదిలీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కేంద్ర ఎన్నికల కమిషన్. సో ఈ పరిణామాలన్నీ కనుక చూస్తుంటే చంద్రబాబు నాయుడుకు అనుకూలమైనటువంటి స్టెప్స్ బీజేపీలో ఉండేటువంటి పెద్దలు వేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. రెండు ఏంటంటే ఒకే ఒక సభ జరిగింది, కూటమి సభ. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో జరిగినటువంటి మొట్టమొదటి సభ. ఆ తర్వాత నుంచి ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 3 విడతలు ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఆల్రెడీ 3 విడతలకు సంబంధించిన ప్రచారం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ సభ పెడితే అక్కడికి రావడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా ముగ్గురు కూడా రెడీ అయ్యారు. అందుకే నామినేషన్ పర్వం ప్రారంభమవుతుంది 18వ తారీఖు నుంచి. ఈ నామినేషన్ పర్వం ప్రారంభమైన తర్వాత షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఎక్కడ సభల్లో పాల్గొనాలి, అలాగే అమిత్ షా ఎక్కడ సభల్లో పాల్గొనాలి, నడ్డా ఎక్కడ సభల్లో పాల్గొనాలి అనే దాని మీద ఒక ఒపీనియన్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి, రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిద్ధార్థనాథ్ ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ని తయారు చేస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేసేటువంటి సభలు కనీసం ఒక 5-6 ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒకటి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక సభ, అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే సభలు పెట్టారో ఆయన పెట్టిన సభ ఉత్తరాంధ్రలో పెట్టారు. తర్వాత ఉత్తర కోస్తా పెట్టారు, దక్షిణ కోస్తా పెట్టాడు, రాయలసీమ పెట్టారు. 4 రకాలుగా పెట్టాడు సిద్ధం సభల్ని. సేమ్ అదే తరహాలో 4 సభలు కనీసం నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అమిత్ షా కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది మరో 4 సభల్లో. అలాగే నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఏ సభల్లో ఎన్నిసార్లు పాల్గొనాలంటే అన్నిసార్లు పాల్గొనడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఒక డేటు, ప్లేసు ఫిక్స్ చేసేసి చెప్తే ఆ డేట్లను వచ్చి ప్రచారంలో పాల్గొనడానికి, అలాగే సభల్లో పాల్గొనడానికి అగ్రనేతలు, బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారు అని చెప్పి తెలుస్తుంది. ఈ పరిణామాన్ని ఎందుకు చోటు చేసుకుందంటే పాజిటివ్ వేవ్స్ కనిపిస్తుంది. సో కాబట్టి ఆ విధమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో గులకరాయి జగన్మోహన్ రెడ్డి ప్రయోగం చూశారు. ఆ గులకరాయి ప్రయోగం చూసిన తర్వాత ఆ గులకరాయి దాడి జరగగానే ఇమీడియట్ గా నరేంద్ర మోడీ స్పందించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంది నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య అవినాభావ సంబంధం ఉంది, రాజకీయాలకు అతీతమైనటువంటి సంబంధం ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కూటమి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికే పరోక్షంగా మద్దతు పలుకుతున్నాడు నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ప్రచారాన్ని గత 4 రోజుల నుంచి తీసుకొచ్చారు. ఆ ప్రచారాన్ని ఓవర్కమ్ చేసి కూటమి అనేది, రాజకీయ కూటమి అనేది బలమైనది, జగన్మోహన్ రెడ్డితో ఉన్న బంధం కంటే కూడా కూటమికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ అనేటువంటి సంకేతాలు వచ్చేలాగా స్టెప్స్ రాబోయేటువంటి రోజుల్లో ఉండబోతున్నాయి అని చెప్పి కూడా తెలుస్తుంది. దీని అంతరికి కారణం ఏంటంటే తాజాగా వచ్చినటువంటి సర్వేల్లో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో 20 నుంచి 23 లోక్సభ స్థానాలు, అసెంబ్లీకి వచ్చేటప్పటికి 120 నుంచి 150 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కూటమికి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎన్డీఏ రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా 2 డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది అనేటువంటి సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్న సమయంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎక్కడికైనా చంద్రబాబు నాయుడుకి అవసరం అయితే నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా రావడానికి సిద్ధపడ్డారు అనేది ఇప్పుడు తాజాగా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.